ఏషియా న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మొహమ్మద్ రజియుద్దీన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిఏఏ చట్టం మీద కలెక్టర్కు మెమోరాండం అందజేసిన ఏఐఎంఐఎం జిల్లా నాయకులు. యాదగిరిగుట్టపై గత సాంప్రదాయాలను అమలు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. పదవులు కాదు ముఖ్యం, ప్రజాసేవే ముఖ్యమన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు. ఎండిపోయిన వరి పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలన్న మల్లు నాగార్జునరెడ్డి. విద్యా అభ్యసనం నిరంతర పరిశోధనతోనే విద్యారంగం రాణించవచ్చన్న సూర్యాపేట డీఎస్పీ గొల్లూరు రవి. మహిళల భాగస్వామ్యంతోనే సంపూర్ణ అభివృద్ధి అన్న రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి. చీకటి మామిడి వడపతి బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ వైపు ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. చిరుధాన్యాల్లో పోషక విలువలు ఉంటాయని సూచించిన అంగన్వాడీ టీచర్ జీవాని. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ మట్టి దందా. కాంశీరామ్ ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ సభ్యులు. హౌసింగ్ సొసైటీల పేరుతో జర్నలిస్టులు మోసపోవద్దన్న రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శివశంకర్, కోంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష కిట్టు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎంఐఎం జిల్లా నాయకులు మొహమ్మద్ రజియుద్దీన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిఏఏ చట్టం మీద మెమోరాండం అందజేశారు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డికి మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నించగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు బీజేపీ పార్టీ బి టీం అని రజియుద్దీన్ పై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న మైనార్టీలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రజియుద్దీన్ను అదుపులో తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎంఐఎం జిల్లా నాయకులు మొహమ్మద్ రజియుద్దీన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిఏఏ చట్టం మీద మెమోరాండం అందజేశారు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డికి మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నించగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంఐఎం వారిని చూసి నేను మీతో మాట్లాడాలని మీరు బీజేపీ పార్టీకి బి టీం అని జిల్లా నాయకులు రజియుద్దీన్ పై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న పెద్ద ఎత్తున పాల్గొన్న మైనార్టీలు మినిస్టర్ బిహేవియర్ను చూసి వెంటనే కోమటిరెడ్డి డామ్ డామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా పోలీస్ వారు ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులను అదుపులో తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నల్గొండ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హాజీ గౌస్ మహమ్మద్, అబ్దుల్ మాలిక్, సిరాజుద్దీన్, మొహమ్మద్ షఫీక్, ముదస్సిర్, మొహసినీన్ తదితరులు వారి వెంట ఉన్నారు. చెప్పాలి చచ్చిపోతాం ఆయన గవర్నమెంట్ కదా గవర్నమెంట్ बाहर वाले यहाँ के हमारे 25 बार जीते मौलाना बशीर साहब के हाथ में दे रहे हैं और आपके गवर्नमेंट का स्टैंड नहीं है ना. व्हाट अबाउट द स्टेट गवर्नमेंट स्टैंड?
There is no resolution passed. एक मिनट दे दो, मैं बच्चे से वैसे हमारे से बात करो, नहीं बात करो तो क्या है? आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो। आपसे बात कर You have to give your stand here. 2 दिन हो गए ना, 2 दिन है बराबर है। बात कर दे MM के कहीं नहीं बात करते, सिटीजन्स ऑफ इंडिया, सिटीजन और हमारे से बात करो तुम, रेस्पेक्ट दो हमारे। यू हु आर यू टू गिव मी रेस्पेक्ट? MM के तरफ से हु आर यू टू गिव मी रेस्पेक्ट? यू हु आर यू टू गिव मी रेस्पेक्ट? Who are you to give me respect? You should give me respect. You must give me respect. You must give me respect. He spoke wrong. अरे ఏమన్నాడు? ఆయన మీకు రెస్పెక్ట్ చేయాలంటుడు. ఎందుకంటాడు? వాళ్ళ से बात करने सही है। आप करोड़ का प्रॉपर्टी है। एक गरीब मुसलमान का पैसे दिए 8 लाख नहीं दिया। आप पूछो असल पूरा चोर है। CAA को वापस ले लो, CAA को वापस ले लो, CAA को वापस ले लो। We want justice, we want justice, we want justice। CAA को वापस ले लो, 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 वापस नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। CAA को वापस ले लो, CAA को वापस ले लो। సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే చట్టం యొక్క రూల్స్ నోటిఫై అయిన సందర్భంగా దాన్ని విరోధిస్తూ మేము ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మా యొక్క జాతీయ అధ్యక్షుల ఆదేశానుసారం మెమోరాండం ఇవ్వడానికి పోయిన సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు అక్కడి నుంచి వెళ్తుండడంతో వారు మమ్మల్ని చూసి మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దగ్గర పోతే వారు మమ్మల్ని చూసి మా మజ్లిస్ పార్టీ మైనార్టీలను చూసి అందరినీ ముస్లిం మైనార్టీలను చూసి దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని మా మీద వారితో ఉన్న అనుచరగణం చాలా దుర్మార్గమైన బిహేవియర్ చేయడం జరిగింది. దానికి వాళ్ళ స్టాండ్ ప్రభుత్వం స్టాండ్ ఏంది సిఏఏ గురించి అని అడగడంతో వాళ్ళు కోపం వచ్చి మమ్మల్ని పోలీసులతో లోపల వేయడం జరిగింది. పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి రంజాన్ రోజా దీక్ష అనేది కూడా చూడకుండా వాళ్ళు చాలా రఫ్గా మమ్మల్ని హ్యాండిల్ చేసి తీసుకుపోయి బండిలో పారేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది 2 గంటల వరకు. మరి ఇలాంటి చర్య వారు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు అని వారి విజ్ఞతకే నేను వదిలివేస్తూ ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తెచ్చిన ఒక చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో అలాంటి చట్టాన్ని నల్ల చట్టాన్ని ఖండించి రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంకి రేవంత్ సర్కార్ మీద ఎంతైనా ఉందని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మినిస్టర్లు మైనార్టీ ఓట్ల మీద గెలిచి ఈరోజు మైనార్టీ సమస్యలు చెప్పడానికి పోతే వారు మమ్మల్ని మీద దురుసుగా ప్రవర్తించడం అనేది పూర్తి వీడియో రికార్డింగ్తో సహా సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది. వారి యొక్క ప్రవర్తనకి జనాలందరూ హేయంగమైన చర్యగా చెప్తున్నారు. అందుకే మేము ఇక్కడి నుంచి వారికి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసురుతూ దమ్ముంటే మళ్ళీ మైనార్టీ ఓట్లు తీసుకోకుండా గెలిచి చూపించమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక రాత్రి కొండపైన నిద్ర చేసి మొక్కులు చెల్లించుకునేవారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచారాలను పాటించకుండా
వాటికి స్థలాలు లేకుండా చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వవైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య గత సంప్రదాయాలను ఆచారాలను ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకొని వస్తున్నారు. యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక రాత్రి కొండపై నిద్ర చేసి మొక్కు చెల్లించుకునేవారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచారాలను పాటించకుండా వాటికి స్థలాలు లేకుండా చేశారు. దీంతో ఆలయ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య గత సంప్రదాయాలను ఆచారాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకుని వస్తున్నారు. తాజాగా మొక్కులు చెల్లించుకునేందుకు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. దీంతో పాటు అంతకుముందు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టపైన భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ను ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ఆలయ అధికారులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య మహాసభలను ప్రారంభించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎండాకాలం భక్తుల సౌకర్యార్థం కోసం షెడ్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృష్ణావతార సేవలో పాల్గొని సాష్టాంగ నమస్కారం చేశారు. సాధయామి జ్యోతిర్విదంతా సాధయామి భాస్వతిం సాధయామి జ్వలంతిం సాధయామి మల్మలాభం పంచోపచారాన్ సమర్పయామి. హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు కలశారాధనం కరిష్యే. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహనహం అశ్వపూర్వామృతమధ్యామర్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీం ఉపక్వయే శ్రీమా దేవీ సుధా. దినదినాభిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజులనే యారుటకు పూర్వం తెస్తామని గతంలో మాటిచ్చి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయబద్ధంగా ఒక 5 పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. మొదటగా ఆటోలను గుంటపైకి ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ మీద ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలను అనుమతించడం జరిగింది. రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు తీర్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం. మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు 1000 మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మెంటరాలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలవ పందిరి కిందనే దర్శనం చేసుకొని చలవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా 66 లక్షలతోటి క్యూ కాంప్లెక్స్ సంబంధించి చలవ పందిరికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత పాత సాంప్రదాయాల ప్రకారం వాస్తు ప్రకారం ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మార్చి సుమారు 10,000 మంది కళ్యాణం తిలకించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. యారుట అభివృద్ధితో పాటు పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి యారుట పూర్వం తెస్తామని మాటిచ్చి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడం. ఇలా సంగీత భవనాన్ని కూడా ఓపెన్ చేసి భక్తులకు కానీ ఇక్కడ వచ్చే యాత్రికులందరూ కూడా ఆ సంగీత భవనంలో స్వామివారి కీర్తనలతో పాటు భజనలు కూడా ప్రారంభించడం జరిగింది. నిజంగా గత 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించడం. గౌరవ ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఈ యారుటకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారని మాట ఇవ్వడం, ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, ఈ ప్రాంత అభివృద్ధి దాత R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో, తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో
పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 50 టన్ పూర్వం తెచ్చి అన్ని అభివృద్ధి ముందుకు పోతున్నాం కాబట్టి ఇవాళ డార్మెంట్లతో పాటు సంగీత భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చలవ పందిర్లో కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇవాళనే ప్రారంభించడం. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. వీటితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీ, లాట్రిన్ బాత్రూమ్ ఫెసిలిటీ, ఇక్కడ అన్ని విధాల వాళ్ళకు వసతి కల్పించి బ్రహ్మోత్సవాలను అంగరంగంగా వైభవంగా చేస్తున్నాం. 18 తారీఖు కళ్యాణం, 19 తారీఖు రథోత్సవం రాష్ట్ర నలుమూలల దేశముల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నియామకం సందర్భంగా మాల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నియామకం సందర్భంగా మాల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మండల ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరి కోసం తాను ప్రజాసేవ చేయడంలో ముందుంటానని, ప్రతి ఒక్క ప్రజాసేవ చేయాలని, ప్రజలకు ఏది అవసరమో అది అందించాలని, అన్ని వేళలా రాజకీయాల గురించి ఆలోచించకూడదని, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు ఎల్లప్పుడూ నాయకులను గుండెల్లో పెట్టుకొని చూస్తారని ఆయన చెప్పారు. అక్రమంగా బెల్ట్ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారికి సహకరించకూడదని, ఏ గ్రామంలో బెల్ట్ దుకాణం నడిపినా పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డిని నియమించి వారికి నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, నాంపల్లి మండల వైస్ ఎంపీపీ పానుగంటి రజనీ వెంకన్నగౌడ్, నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, కొమ్ము భిక్షం, గట్టుపల్లి నర్సిరెడ్డి, తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, గఫర్, అంగిరేగల పాండు, ఏరెడ్ల సంజీవరెడ్డి, రేవారి సుధాకర్, ఏరెడ్ల నారాయణ రెడ్డి, దండిగ నరసింహ, కూర యాదయ్య, ఈదశేఖర్, శివారెడ్డి, పుష్పక్ సంజీవ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఏ మార్పు వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా అది మునుగోడుతోనే స్టార్ట్ కావాలని చెప్తుంది. ఆల్రెడీ మన బెల్ట్ షాపులో పనిచేయించిన చర్చ తెలంగాణ మొత్తం నడుస్తుంది. తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాల లీడర్లు నన్ను అడిగిరు, నువ్వు బంద్ చేయించినవుట, ఎట్లా బంద్ చేయించినావు, ఎట్లా సాధ్యమైంది అని అడుగుతుంది. నేనన్నా మా లీడర్లందరికీ చెప్పినా, బంద్ చేయమని చెప్పినా, పోలీసు వాళ్ళకి చెప్పినా, చాలా వరకు బంద్ అయింది. మొత్తం కంట్రోల్ కాకపోయినా 90% ఓపెన్ వాళ్ళ దగ్గర అమ్ముతారు, దొంగసాటకు అమ్ముతారు. అది కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటే అది కూడా మేము బంద్ చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం, తాగు తక్కువ చేయించుకొని చాలా బాగా పనిచేస్తుందని చెప్పి వేరే నియోజకవర్గం సార్ అన్న ఫోన్ కింద పెట్టరు కొంచెం బ్రదర్. బాబాయ్ అన్న ఇంకా చూడరా అన్న, చూడాలి అన్న, కొంచెం వెనక జరగాలి. ఇంకా అన్న మీ ఈ సైడ్కి వెళ్ళి కొంచెం వెనక జరగాలి. సార్ బాబాయ్ సార్ ఇక్కడ సార్ రవీంద్ర నాయక్ చూడు అన్న, ఒక్క నిమిషం ఫోన్ వెనక పెట్టానా. మనమేమో మొబైల్ మద్యపానానికి వ్యతిరేకం కాదు, కానీ విపరీతంగా తాగుడు వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఊళ్ళ వాతావరణం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఏదో పొద్దున్నాక పనిచేసి పొద్దుగా 2 బుక్కల కల్లో మందో తాగిందంటే వాళ్ళకి ఉన్నది. కానీ పొద్దున 5 గంటలకు పోయి 6 గంటలకు పోయి ఛాయ్ తాగుతుంటే మందులు అవుతుందంటే ఎవరు చెప్పారు? అందుకే మన కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజలకు మంచి పేరు రావాలంటే మనం మంచి పనులు చేయాలి. ఎప్పుడు రాజకీయాలు మాట్లాడి, ఎప్పుడు రాజకీయాలు ఎవరికి ఒకరు పంచాయతీ గ్రూపులు చేసి ఇది చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మన రోడ్ల దగ్గరికి పోయి మంచి మాటలు రావాలి సమాజం కోసం. ఇప్పుడు మన ఊళ్ళో చెరువులు ఉండలు లేవు. వెనకడ ఇప్పుడు అన్నీ ఒక గొలుసుకట్టు చెరువులు ఒక్క తింటే, ఈ పసుపు చెరువులు తింటే, ఈ తిరుమలగిరి చెరువులు తింటే, ఇట్లా అన్నిటిని మనం డెవలప్ చేసుకోవాలి. మనం అనుకుంటాం అన్ని ప్రాజెక్టులు కట్టాలి, అది ప్రాజెక్టు కంటే అప్పుడు కడతాం. అప్పటిదాకా వర్షాలు పడినప్పుడు నీళ్లు అన్ని చెరువులు పుట్టాలని నీళ్ళైతే ఉండదుగా, ఉంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అందుకనే అంటున్నా, మన లోపల మన ఆలోచన
ఆలోచన విధానం మీదనే మనం డిపెండ్ అయి ఉంటుంది. ప్రజలు మనం ఎప్పుడు గౌరవిస్తారంటే ఒక నాయకత్వం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మన ఎమ్మడి ఎప్పుడు వస్తారంటే మనం మంచిగా మాట్లాడితే మనం మంచి పనులు చేస్తే మన ఎమ్మడి వస్తారు, లేకపోతే ఓటు తెప్పిస్తామని అడుగుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇవాళ కూడా మంచి నల్గొండ పట్టణంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో ఇరు వర్గాలపై కేసులను నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ 2 టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10వ తారీఖుకు సాయంత్రం 5 గంటల సమయంలో నల్గొండ పట్టణంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మేడబోయిన చక్రి అఖిల్ అనే ఇద్దరు స్నేహితులు పాత కక్షలు మనసులో పెట్టుకొని మేడబోయిన చక్రి అతనిని స్నేహితులైన మహమ్మద్ సమీర్, తోటి ఉపేందర్, కందికట్ల అభిరామ్, గంజి హర్షవర్ధన్, బట్టికోటి శేఖర్, మహేష్ అనే వ్యక్తిని పిలిపించుకొని ఎలాగైనా అఖిల్ని చంపాలన్న ఉద్దేశంతో మద్యం తాగి విప్రనారాయణ అదే సమయంలో అఖిల్కు కూడా తన స్నేహితుడైన సూరారపు రాజుకి ఇట్టి విషయం చెప్పగా సూరారపు రాజు మద్యం మత్తులో కత్తి తీసుకొని తన వెంట నవనీత్, షేక్, అఖిల్ తీసుకువెళ్ళి చక్రి ఉపేందర్పై దాడి చేయడంతో చక్రికి వేలు గాయం అవ్వగా ఉపేందర్కి తన చేతికి గాయం అయిందని, సూరారపు రాజును చక్రి అతని స్నేహితులు కత్తితో పొడవడంతో రాజుకి వీపుపై రక్త గాయాలు అయ్యాయని తెలిపారు. ఇట్టి విషయంలో ఇరు వర్గాలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసి వీరి దగ్గర నుంచి ఒక కత్తి, 5 సెల్ ఫోన్లు రికవరీ చేశారని, గాయపడిన ఇద్దరు వ్యక్తులు సూరారపు ప్రకాష్ అలియాస్ రాజు మరియు తోటి ఉపేందర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉండగా మిగిలిన నేరస్తులు అఖిల్, సోయార్ను పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. 2 టౌన్ పరిధిలో మొన్న 5 డేస్ బ్యాక్ 10వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రీన్ హిల్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా తగాదా పడుతున్నారు అని సమాచారం వస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళడం జరిగింది. అప్పటికే అక్కడ ఇరు వర్గాలు మెడమైన చక్రి మరియు సూరారపు ప్రకాష్ ఎలియాస్ రాజు అని వీళ్ళు 2 వర్గాలుగా ఏర్పడి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. వారు కత్తులతోనే పొడుచుకోవడం జరిగింది. దీంట్లో ఉపేందర్ అనే వ్యక్తి చక్రికి సంబంధించినటువంటి గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి దోటి ఉపేందర్, అతనికి తీవ్ర రక్తగాయాలైనవి. కత్తితో పొడవడం వల్ల అతనికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కు, రిస్ట్కు నరం తెగిపోవడం జరిగింది. అతను పరారీలో ఉన్నాడు. అతను తప్ప ఈ మొత్తం టోటల్గా 7 మెంబర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేయడం జరిగింది, ఒకరిపైన ఒకరు దాడులు తీసుకున్నందుకు. ఎందుకంటే వీళ్ళ గత సంవత్సరం క్రితము చక్రి అనే అతనిపైన ఇదే నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గంజాయి ఉన్నదన్న సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని అఖిల్ ఇచ్చిండని చెప్పి ఒకరిపైన ఒకరు గత కొంతకాలంగా దాడులు చేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా వారు ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న 10 తారీఖు నాడు సాయంత్రం గ్రీన్ హిల్స్ కాలనీ శివాలయం దగ్గర దాడులు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉపేందర్ మరియు అదేవిధంగా దాని కౌంటర్ ప్రకాష్ అనే వ్యక్తి, అతనికి కూడా గాయాలైనాయి. అతనికి 8 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి వీపులో, మరియు అదేవిధంగా ఎడమ చేతికి దండ చేయి కూడా గాయాలున్నాయి, కత్తిపోట్ల గాయాలు. అతను కూడా అవసరానిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సూరార ప్రకాష్ ఎలియాస్ రాజు అని అతని గాయాలున్నందున వాళ్ళ మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అతను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి దాని కౌంటర్ చక్రి అండ్ అదర్ గ్యాంగ్ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ 7 మెంబర్స్ వాళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు నమోదు చేసి వాళ్ళని ఇప్పుడు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా దీని కౌంటర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సూరారావు ప్రకాష్ ఎలియాస్
మీరు ఉపేంద్ర పొజిషన్ ఒకటి తీసుకో సారీ అఖిల్ గారు సార్ ఉపేంద్ర గారి పొజిషన్లో ఒకటి సూర్యరాపు రాజు గారి పొజిషన్లో ఒకటి ఆ రెండు తీసుకోవాలి అర్థం. వర్షాభావం పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో నాగార్జున సాగర్ ఆయకట్టు క్రింద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద వరి సాగు చేసిన పొలాలకు నీరు లేక ఎండిపోయాయని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మూలంగా భూగర్భ జలాలు అడిగంటుపోయి బోర్లు ఎండిపోవడంతో నీళ్లు రాక సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాజెక్టు కింద రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు బావులు తీసుకున్న నీళ్లు రాక వేసిన వరి పంట ఎండిపోయాయని అన్నారు. రైతాంగం ఒక ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేశారని తీరా పంట చేతికి వచ్చే సమయానికి నీళ్ళు లేక వరి పంటలు ఉండిపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. దీంతో తెచ్చిన అప్పులు పూడక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించిందన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎండిపోయిన పంటలపై విచారణ జరిపి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మేదరమెట్ల నవెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, మందడి రామరెడ్డి, బెల్లంకోట సత్యనారాయణ, ఏనుగుల వీరాంజనేయులు, కోటగోపి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లపల్లి నరసింహారావు, వీరబైన రవి, దనియాకుల శ్రీకాంత్, గుంజ వెంకటేశ్వర్లు, రణపంగ కృష్ణ, నాగడి చిన్నరాములు, కోడి ఎల్లయ్య, కిన్నెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జర్నలిజంలో PhD పట్టాతో పాటు డాక్టరేట్ సాధించి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుల అవార్డు గ్రహీత డాక్టర్ బండు కృష్ణను DSP రవికుమార్, షీ టీమ్ SI ప్రవీణ్ కుమార్, సూరపేట జెడ్పీటీసీ జీడి భిక్షం జర్నలిస్టులు దైదా వెంకన్నలు శుక్రవారం బొకేలు, పూలదండలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జర్నలిజంలో PhD పట్టాతో పాటు డాక్టరేట్ సాధించి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ బండు కృష్ణను DSP రవికుమార్, షీ టీమ్ SI ప్రవీణ్ కుమార్, సూర్యాపేట జెడ్పీటీసీ BGD భిక్షం జర్నలిస్టులు నవిల బద్రీనాథ్, శంకర్ పాషా, రాజశేఖర్, హోం స్వచ్ఛంద సేవా సంస్థ, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు దైదా వెంకన్నలు శుక్రవారం బొకేలు, పూలదండలు, శాల్వాలతో ఘనంగా విడిగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తూనే విద్యారంగంలో కూడా అగ్రశిఖరమైన గోల్డ్ మెడల్ని కూడా సాధించడం బండు కృష్ణ నిరంతర శ్రమకు, కృషికి నిదర్శనమని చెప్పారు. విద్యారంగం, మీడియా రంగంలో అంకుఠిత దీక్ష, మొక్కువని ధైర్యంతో ప్రతిభను చాటుకొని సూర్యాపేట పేరును రాష్ట్రంలోనే ప్రముఖంగా వినిపించేలా చేయడం, తను సాధించిన ఇంత గొప్ప ఘనతను కన్న తల్లిదండ్రులకు ప్రపంచ మేధావిగా కొనియాడబడిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అంకితం ఇవ్వడం బండు కృష్ణలోని మానవత్వానికి, విజ్ఞాన తత్వానికి రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొండల కృష్ణయ్య, అజయ్, మామిడి శంకర్, పడిసిరి వెంకట్, జహీర్, యజ్ఞశంకర్, మామిడి శ్రవణ్, సైదుల్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య, వెంకన్న, పాషా, సతీష్, బాసి దుర్గంబాలు, కలుకూరి విజయ్, షీటీం జాఫర్, ఎల్లారెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, OSD ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, గ్రామ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సుమలత, సఖీ సెంటర్ ప్రతినిధులు హాజరై మహిళా హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, OSD ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, గ్రామ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సుమలత, సఖీ సెంటర్ ప్రతినిధులు హాజరై మహిళా హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ తరతరాలుగా మహిళలు సామాజిక కట్టుబాట్లకు, హింసకు, దోపిడీకి బలవుతూ క్రమంగా అభివృద్ధి పథంలో సాగుతున్నప్పటికీ మరింత ఫలవంతమైన అభివృద్ధి మార్పు జరగాలంటే అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. OSD TOC ఆచార్య కుప్ల అంజిరెడ్డి మాట్లాడుతూ మహిళల యొక్క రాజకీయ భాగస్వామ్యం క్రియాశీలకమైన పాత్ర అవసరమని విద్యార్థులకు వివరించారు. అనంతరం గ్రామ్య రిసోర్స్ సెంటర్ సంచాలకులు సుమలత మాట్లాడుతూ దేశంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, దోపిడీని అరికట్టేందుకు అవగాహన మరియు రక్షణ కోసం సఖీ సెంటర్లు ఉద్భవించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు సఖి సెంటర్ నుంచి అందుతున్న సేవలను విద్యార్థులకు వివరించారు. మహిళలపై గృహహింస, నల్గొండ లాంటి ప్రాంతాల్లో భ్రూణ హత్యలు, అక్రమ రవాణా ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు తమ దృష్టికి వచ్చినట్లు, ఆయా సందర్భాల్లో సఖి సెంటర్ స్పందించిన తీరు, ఈ క్రమంలో పౌర సమాజం మరి ముఖ్యంగా విద్యార్థుల యొక్క క్రియాశీలక పాత్రను వివరించారు. 24 గంటలు నిత్యం సేవలు అందించే తమ సెంటర్ను బాధిత మహిళలు, బాలికలు టోల్ ఫ్రీ నెంబర్ 181 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో సఖి సెంటర్ ప్రతినిధులు సునీత, దివ్య, నాగమణి, అధ్యాపకులు కళ్యాణి, వై ప్రశాంతి, రామచందర్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో శుక్రవారం బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో శుక్రవారం బీటీ రోడ్ పనులకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మల రామారం మండలం చీకటి మామిడి నుండి మరియాల, వడపర్తి, భువనగిరి హైవే వరకు 18 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న బీటీ డబుల్ రోడ్ల పనులను నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారికి అధికారులను బీర్ల ఐలయ్య ఆదేశించారు. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పనులను ప్రారంభించిందని తెలిపారు. అనంతరం అధికారులతో వాటర్, విద్యుత్, ఇతర సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. కోట్ల నుంచి 18 కోట్లతోటి ఈ రోడ్డు శంకుస్థాపన అయింది. ఇప్పుడే ఎస్సీ గారిని, ఈ గారిని, ఈఎంసీ కూడా మాట్లాడినా 6 నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. 6 నెలలు. రేపు 18, 17 తారీఖు కోడ్ వస్తుంది కాబట్టి ఈ రోజే జంగల్ కటింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన. ఈ రోడ్ తో పాటు యావాపూర్, జలాల్పూర్ కూడా 10 కోట్ల రోడ్ అయ్యా. నేను బీర్లనే అందరికి అవుతుంది, టైం ఉంటుంది. పెళ్లి కాగానే అవుతుందా? 9 నెలలు కావాలి, పిల్లలు కావాలంటే. అదే కాకుండా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రితో కూడా బొమ్మల రామారం మండలానికి హెచ్ఎండిఏ నిధుల కింద 20 కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొచ్చినాం. ఈ బొమ్మల రామారానికి మొన్న ఎన్ఆర్జీ చేసిన నిధుల నుంచి కూడా 1,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ అయింది. 90% పనులు కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని ఫౌండేషన్స్ ఓపెనింగ్ ప్రారంభం కూడా అయినాయి. కాబట్టి నిధులకు కొరత లేదు. నిధులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. మనం ఏదైతే ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ అభయహస్తం 6 గ్యారెంటీలు కూడా 5 కంప్లీట్ చేసుకోగలిగినాం. కూడా అంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకొని మిగతావి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ పోదాం. ఈ తండాలలో ఒకటే చెప్తున్నా, గ్రామం మాజీ సర్పంచ్లు కానీ, సర్పంచ్లు కానీ, ఇక్కడ మన నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలో 20 నుంచి 25 ఇండ్లు ఇవ్వడానికి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మన ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇందిరా ఇల్లు ఇచ్చారు. 3,500 ఇల్లు నేను సరిపోవన్నా, ఇంకొక 1000 కావాలని చెప్పి ఈ 9.5 సంవత్సరాలు మాకు ఇల్లు లెక్క ఇబ్బంది అంటే నువ్వు ఫస్ట్ 3,500కు నాకు లీస్ట్ ఇయ్యి, తర్వాత కూడా ఇస్తా అని చెప్పింది. కాబట్టి ఎవరికైతే గ్రామాలలో కరుపు నిరుపేదలు ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. రైతులకు కూడా అన్ని విధాలా మన ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పింది. ఇప్పటికీ 3.5 ఎకరాలకు రైతు బంధు పడ్డది. ఈ వారం రోజులు కూడా రైతు బంధు వేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. రైతులకు ఇంకొక తీపి కబురు కూడా, ఈ ఎలక్షన్ల లోపే రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో మనం ఇచ్చినటువంటి
200 యూనిట్లకు ఫ్రీ కరెంటు, కొన్ని సాంకేతిక లోపాలు రేషన్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకు ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే ఏమైనా ఉంటే కూడా ఇలా అధికారులను కూడా పిలిచినాం. మీరు ఎండి ఆఫీస్ పోయి ఎవరికైతే 200 యూనిట్ల లోపు జీరో బిల్ రాని వాళ్ళు జీరో బిల్ కూడా తెచ్చుకోవాలి. 190% వచ్చింది, కానీ ఎవరైనా సాంకేతిక లోపాలతో రాకుంటే దానికి కూడా తెచ్చుకోవాలి. మా మహిళ అక్క చెల్లెలకు అందరూ కూడా 500కే గ్యాస్. చాలా గ్రామాలలో నిన్న నేను పర్యటించినప్పుడు అన్నా మొన్న 1000 కొనుక్కుంటే 1050 తీసుకురంటే 1050 తీసుకున్నా మీ అకౌంట్లకు మళ్ళీ 550 రూపాయలు తిరిగి మీ అకౌంట్లోకి వస్తాయని చెప్పి ప్రజాప్రతినిధులు నాయకులు కూడా చెప్పాల్సిందిగా. అదే విధంగా ఏ అభివృద్ధి అయినా అందరం కలిసికట్టుగా. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అయిన ఈ రోజు స్వామివారు శ్రీ కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో నిత్య పూజలు, తిరువార్ధన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణములు, మూల మంత్ర జపాలు, నిత్య హవనము నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజైన ఈ రోజు స్వామివారి శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో నిత్య పూజలు, తిరువర్ధన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణములు, మూలమంత్ర జపాలు, నిత్యహవనం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీకృష్ణ అలంకారం గావించి ఆలయ మాడవీధుల్లో అర్చకుల వేద పారాయణాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ స్వామివారు మురళీకృష్ణుడిగా, వేణుగోపాలుడిగా, శ్రీకృష్ణుడిగా భగవాను సేవించుకొని తరింపజేయుటకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ అలంకరణలో భక్తులకు కటాక్షించారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. రాత్రిపూర్ణ వాహన అలంకరణ సేవలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల అలంకరణ సేవలో స్వామివారిని సేవించిన అందరికీ స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేశారు. ఒకటి జిగీష ప్రశ్న, రెండోది జిజ్ఞాస ప్రశ్న. జిగీష ప్రశ్న అవతారము అని అన్నప్పుడు మరి దేవకీదేవి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు స్వామి శంఖ చక్రాది ఆయుధాలను ఎలా ధరించి ఉన్నాడు? ఫైనల్ కావాలి, నేను చెప్తాను. నేను చెప్పినా అట్లా చెప్పలే.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల సీతారాంపుర గ్రామంలో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జీవాని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల సీతారాంపుర గ్రామంలో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జీవాని మాట్లాడుతూ చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువల గురించి వివరించారు. రాగి జావ వలన ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుందని, నువ్వులు అటుకులు తీసుకున్నట్లయితే పిల్లలు సరైన ఎదుగుదల ఉంటుందని అన్నారు. పిల్లల పోషకాహార లోపాలను అధిగమిస్తామని, సరి అయిన పోషకాహారాలు అందిస్తామని తల్లులతో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్తమ్మ, మౌనిక, లావణ్య, ఆయలు, సుశీల, మంజుల, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మహిళలను పోషణలోపం నుంచి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తామని మాట ఇస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారం, తాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్తంగా సోదరీమణులతో బరువు ఎత్తు ఏ విధంగా పెరుగుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా పెరుగుతున్నారా లేదా, వాళ్ళ శారీరక ఎదుగుదల ఏ విధంగా ఉందనేది మనము తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం మనము 3 సార్లు ఈ ప్రోగ్రాంలు చేసుకుంటున్నాము. అందులో ఈ భాగంగా ఈరోజు ఏంటంటే మిల్లెట్ అంటే తృణధాన్యాలు అన్నట్టు. తృణధాన్యాలు ఏంటి అంటే పెసళ్ళు, రాగులు, జొన్నలు, సద్దలు, మన పప్పు దినుసులు కూడా అన్ని మిల్లెట్ల కిందకే వస్తాయి, తృణధాన్యాల కిందకి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారంగా తృణధాన్యాలని మనము వినియోగించవచ్చు అన్నట్టు. అంటే రాగులని జావ రూపంలో తాగొచ్చు. రాగుల జావ తాగడం వల్ల మనకు లాభం ఏంటంటే ఐరన్ ఎక్కువ వస్తుంది, కాల్షియం ఎక్కువ వస్తుంది. అది శరీరానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. జావ రూపంగా తీసుకోవచ్చు, లడ్డూల రూపంగా కూడా తీసుకోవచ్చు. నువ్వులలో కూడా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇంకా అటుకులు, పల్లీలు, బెల్లము, ఇవన్నీ మనకు గర్భిణీలకు, బాలంతలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. పిల్లలు తినాలి. అంగన్వాడీలో ఇచ్చేటి పాలు, గుడ్లు, భోజనాన్ని మీరు కంపల్సరీ మీరు భోజనం చేసి వెళ్ళాలి. సరేనా? ఫోటో పెట్టి ఫోటో తింటు ఫోటో అయినా ఇన్స్టిట్యూట్ కూడా పడుతుంది. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం మున్యనాయక్ తండా పరిధిలో గల గత కొంతకాలంగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా కొంతమంది అక్రమ మట్టిని మైనర్లచే ట్రాక్టర్లు, జేసీబీలతో మట్టిని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వేలం మండలం మున్యనాయక్ తండా పరిధిలో గల కొంతకాలంగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా కొంతమంది అక్రమ మట్టిని మైనర్లచే ట్రాక్టర్లు, జేసీబీలతో మట్టిని రవాణా చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని, మైనర్ల చేత ట్రాక్టర్లు నడిపిస్తూ మట్టి దందాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చింది అక్కడ ఏమన్నా నేను కూడా అది ఆధార్ నెంబరు అప్లికేషన్ నెంబర్ పంపిస్తుంది అందరికీ ఒకసారి పంపిస్తే మన ఎన్ని ఉన్నాయి అని అట్లా మనం మళ్ళీ తీసుకుంటాను వచ్చేసి వేసుకుంటే నువ్వు కేసు చేయాలి ఇంటికి అసలు ఇంటికి కూడా డెక్తలేము నవ్వుతుంటే మంచిగా నవ్వుతున్నాడు. కాన్షీరామ్ ఆలోచన విధానంను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన రాజ్యాధికారం సిద్ధం చేసేందుకు కృషి చేయాలని ఆ దిశగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 90వ జయంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని రైతు బజార్ వద్ద శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 90వ జయంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని రైతు బజార్ వద్ద శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో బహుజన విప్లవాన్ని సృష్టించి సామ్రాట్ అశోకుడు కలలుగన్న శోకం లేని సామ్రాజ్యాన్ని నిర్మిస్తామని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా కానీ బహుజన కులాలలో మార్పు లేదని, ఓట్లు మనవి, సీట్లు అధికారం అగ్రకులాలకు అప్పనంగా ఇంకెన్నాళ్ళుగా ఇద్దామని, బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ముందుకు రావాలని బహుజనులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు డి విజయరామరాజు, కొండమీది శ్రీనివాస్, సూరపెల్లి సైదులు, సూరారపు రమేష్, మల్లెపాక భాస్కర్, పోలపాక పవన్, మొండికత్తి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగశంకర్, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజులు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగశంకర్, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజులు మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు, మండలాలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను గందరగోళానికి గురి చేస్తూ కొందరు హౌసింగ్ సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తుందన్నారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా నమోదు అయితేనే ఇళ్ల స్థలాలు వస్తాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఎవరు కూడా ఇలాంటి హౌసింగ్ సొసైటీలకు డబ్బులు చెల్లించవద్దని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించనున్నదన్నారు. ఈ మేరకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల జర్నలిస్టులతో చర్చలు జరిపి అర్హులైన జర్నలిస్టులందరికీ తగిన న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీ పేరిట గత ఏడాది సభ్యత్వం నమోదు చేసి తాజాగా మరోమారు అదే విధమైన గందరగోళానికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టుల వద్ద నుంచి దరఖాస్తుకు 50 రూపాయల, సభ్యత్వం నమోదుకు 1000 రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జర్నలిస్టులు ఎవరు కూడా తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నియమ నిబంధనలను వెల్లడించిన వెంటనే తమ సంఘం ఆధ్వర్యంలోనే జర్నలిస్టులతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు. అప్పటి వరకు ఎవరు కూడా నూతనంగా వస్తున్న వారికి డబ్బులు చెల్లించి సభ్యత్వాలను తీసుకోవద్దని శంకర్, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజులు కోరారు. నల్గొండ మండలంలోని నర్సింగ్మట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండు వెంకటేశం సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష కిట్టును హెడ్ మాస్టర్ మారయ్య ఉపాధ్యాయులు సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల రాము, ముక్కమల్ల శేఖర్లు మాట్లాడారు.
నల్గొండ మండలంలోని నర్సింగ్బట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండు వెంకటేశం సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష కిట్టును హెడ్ మాస్టర్ మారయ్య ఉపాధ్యాయుల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల రాము, ముక్కమల్ల శేఖర్లు మాట్లాడుతూ విద్యార్థుల పాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులు గర్వపడేలా ఉత్తమ ఫలితాలు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్, ఎడ్ల రాములు, టీచర్స్ నాగిరెడ్డి, రాజు, సైదులు రావు, రవీంద్రచారి, యాదయ్య, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఇగో ఈ చెట్లు పెట్టినవి మేము పెట్టినవే, మీ సొంతంగా మేము పెట్టిన చెట్లే పెద్ద అన్ని. అప్పుడు ఈ బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఏం లేవు. ఒకటే మా ఛత్రపతి శివాజీ గురించి కోరుకునేది, మేము ఇట్లాంటివి మాకు వచ్చిన ప్రోత్సాహంతో చేస్తూనే ఉంటాము. విద్యార్థులందరూ ఇష్టంతో కష్టపడి చదివి అందరూ నర్సింగ్మెట్ల గ్రామానికి మంచి పేరు తేవాలని ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి అందరూ దోహదపడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కరు ఇక్కడ వీళ్ళ గురించి వివరించడానికి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యులు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజు మన నర్సింగ్మెట్లో ఉన్నటువంటి స్టాఫ్ ఒకరిని మించినటువంటి ఒకరిని మించినటువంటి ఇంకొకరు. ఎందుకంటే వీళ్ళని ఒకరి గురించి చెప్పి ఇంకొకరి గురించి తక్కువ చేసడం మాకు అసలు కనపడలేదు. ఎందుకంటే మనకు దొరికిన ఆనిముత్యాలు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గురువులు. అర్థమైందా? ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఏదో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చెప్పి పోతురు అని చెప్పేసి అనుకోవద్దు. మీరు మంచిగా ఎగ్జామ్స్ రాసి ఎవరైనా పాస్ అవుతారు, పరీక్ష రాసిన వాళ్ళు పాస్ అవుతారు. పాస్ కావడం ముఖ్యం కాదు, ఇక్కడ మెయిన్ నర్సింగ్మెట్లకు ర్యాంక్ కావాలి. అర్థమైన విద్యార్థులు ప్రతి ఒక్కరు ఏదో ఫస్ట్ క్లాస్ లీడర్ ఉన్నారు, సెకండ్ క్లాస్ లీడర్ ఉన్నారు, వాళ్ళకే వస్తే ర్యాంకులు అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ తెచ్చుకోవాలి. అదే మేము శివాజీ యూత్కి వెళ్ళి కోరుకునేది. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాయండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. మొహమ్మద్ రజియుద్దీన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిఏఏ చట్టం మీద కలెక్టర్కు మెమోరాండం అందజేసిన ఏఐఎంఐఎం జిల్లా నాయకులు. యాదగిరిగుట్టపై గత సాంప్రదాయాలను అమలు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పదవులు కాదు ముఖ్యం, ప్రజాసేవే ముఖ్యమన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కత్తులతో దాడి చేసుకున్నటువంటి సంఘటనలో 2 వర్గాలపై కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు. ఎండిపోయిన వరి పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలన్న మల్లు నాగార్జునరెడ్డి. నిత్య అభ్యసనం, నిరంతర పరిశోధనతోనే విద్యారంగం రాణించవచ్చన్న సూర్యాపేట డీఎస్పీ గొల్లూరు రవి. మహిళల భాగస్వామ్యంతోనే సంపూర్ణ అభివృద్ధి అన్న రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి. చీకటి మామిడి వడపతి బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. చిరుధాన్యాల్లో పోషక విలువలు ఉంటాయని సూచించిన అంగన్వాడీ టీచర్ జీవాని. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ మట్టి దందా. కాన్షీరామ్ ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ సభ్యులు. హౌసింగ్ సొసైటీల పేరుతో జర్నలిస్టులు మోసపోవద్దన్న రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శివశంకర్
కోంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష కిట్టు పంపిణీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.